ఫిల్మే చేసుకొని చెప్పానండి. ఇంతమందితో ఇంత పెద్ద హీరోలతో సినిమాలు చేశాడు కదా ఆయన, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాడు? తప్పలేదు, దిల్ రాజు గారు మంచి మాట ఆడారు, కానీ ఇప్పుడు నిద్ర లేచాడా అని అడుగుతున్నా. దిల్ రాజు గారు డేట్స్ కావాలి అంటే మనం సినిమా చేసుకోలేకపోతున్నాం, మనం చేత కావట్లేదు, మనం లో బడ్జెట్ వచ్చేస్తుంది, మనం ఆల్రెడీ మనం అనుకున్న దాంట్లో చేయలేకపోతున్నాం. మీకంటే బెటర్ నిర్మాతలు వచ్చారు. నేను ఈరోజు చెప్తున్న 30 సంవత్సరాల చరిత్రలో బిఫోర్ 30 years వదిలేద్దాం, ఈ 30 సంవత్సరాల్లో ఎంతమంది సంపాదించారు, ఎంతమంది ఎన్ని మేడలు కట్టారో నాకు చెప్పానండి దిల్ రాజు గారిని. 50 లక్షల సినిమాకి 250 రూపాయల టికెటే, ₹1 సినిమాకి 250, 100 కోట్ల సినిమాకి 250, 500 కోట్లకి 250. ఎందుకు సినిమా చూస్తారు? మేము ఎందుకు ఆగిపోయాం? నిర్మాతకు విలువ లేదని ఆగిపోయాం. మీకు 2011 నాడే తెలుసు నిర్మాతకు విలువ లేదని. నిర్మాతకు విలువ లేకపోవడానికి కారణం మీ 10 మంది కాదా, మీ 15 మంది కాదా? వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు నట్కుమార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. దిల్ రాజు గారు ఇటీవల ఒక ప్రెస్ మీట్లో ఒక ఈవెంట్లో మాట్లాడుతూ ప్రొడ్యూసర్ల గురించి, అప్పట్లో పరిస్థితుల గురించి అండ్ ఇప్పుడు పరిస్థితుల గురించి కంపేర్ చేస్తూ ఒక మాట అయితే మాట్లాడడం జరిగింది. ఒకప్పుడు ప్రొడ్యూసర్లు మంచి టాప్లో ఉండేవాళ్ళు, పెట్టే పొజిషన్లో ఉండేవాళ్ళు అన్నట్టు, ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఎవరైతే అంటే యాక్ట్ చేసే వాళ్ళు హీరోలు అవ్వచ్చు, తీసుకునే వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళే శాసిస్తున్నారు ఇండస్ట్రీని అన్నట్టు, వాళ్ళదే అప్పర్ హ్యాండ్ అన్నట్టు ఒక మాట అయితే మాట్లాడడం జరిగింది. అది ఇండస్ట్రీలో కూడా సర్క్యులేట్ అవుతుంది. ఏంటి సార్ అంటే ఒకప్పుడున్న ప్రొడ్యూసర్స్కి ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్కి అసలు ఈ చేంజ్ ఓవర్ ఎలా చూడొచ్చు, ఆయన స్టేట్మెంట్స్ ఎలా చూడొచ్చు? తప్పలేదు, దిల్ రాజు గారు మంచి మాట ఆడారు, కానీ ఇప్పుడు నిద్ర లేచాడా అని అడుగుతున్నా. అంటే ఆయనకి హీరో డేట్స్ ఇవ్వకపోయేటప్పటికి, ఆయన్ని దగ్గరికి రానిపోయేటప్పటికి ఇప్పుడు నిద్ర లేచాడా? 2010లో 11లో మేమంతా కలిసి స్ట్రైక్ చేసాం. ఆయనే చైర్మన్, మేమంతా కలిపి ఉన్నాం. ఆయన ఏం చెప్పాడు? అందరూ ఎవరు తింటే వాళ్ళకే తిండి, అంటే బఫీ టైప్లో పెట్టాలి, అందరినీ ఒకలాగా, ఇంక్లూడింగ్ నిర్మాత నుంచి డైరెక్టర్ నుంచి హీరోల దాకా అని చెప్పారు. ఫస్ట్ బ్రేక్ చేసింది ఎవరు? దిల్ రాజు గారు. ఓకే. సెకండ్ బ్రేక్ చేసింది ఎవరు? థర్డ్ బ్రేక్ చేసింది ఎవరు? అంటే హీరోకి సంవత్సరం క్రితమే అడ్వాన్స్ ఇచ్చింది మీరు, ముందే బుక్ చేసి. హీరోకి సంవత్సరం క్రితమే మొత్తం టోటల్గా ఇల్లులు కావాలా, అవి కావాలా, పోటీగా రెమ్యునేషన్ పెంచింది మీరే. ఇవన్నీ దిల్ రాజు గారు ఈరోజు దేవి వరప్రసాద్ గారు ఒక మాట అన్నాడు, నేను మృగరాజ్ సినిమాకి నేను క్యాషియర్నా నిర్మాతనా అని అడిగాడు. అంటే ఇదొక్కటి ఈరోజు కాదు, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, నిర్మాత క్యాషియర్ అయిపోయాడు. నిర్మాత వస్తే ఒకప్పుడు డైరెక్టర్ నుంచే హీరో కదా నించి ఉండేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరో వచ్చినా నిర్మాత వచ్చినా హీరో వచ్చినా డైరెక్టర్ వచ్చినా నించోవాలి. నిర్మాతకు సీట్ లేదు. నిర్మాత ప్రొడక్షన్ భోజనం కావాలి అంటే బిల్లు మాత్రమే పంపిస్తారు. నిర్మాత ఎక్కడ తినాలంటే భోజనం, హీరో ఇక్కడ ఉంటాడు, నిర్మాత అక్కడ ఉంటాడు. అంటే గ్యాప్, కాన్వాయ్ వాళ్ళకి ఇవ్వాలి, కింద మనం తినాలి. ఓకే. ఇవన్నీ పొజిషన్లు మీకు తెలియవా దిల్ రాజు గారు? మీరు ఇన్ని సినిమాలు ఈరోజు మీకు హీరోలు డేట్స్ ఇవ్వకపోయేటప్పటికి, ఈరోజు మీరు ఏంటంటే మిమ్మల్ని ఎవరు తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోకపోయేటప్పటికి, మిమ్మల్ని ఎవరు ఇండస్ట్రీలో మొత్తం టోటల్గా ఇప్పుడు సెటిల్మెంట్ లేదో 1-2 సెటిల్మెంట్ చేసి హీరోలకు దగ్గర అవుదామని, ఆ హీరో డేట్స్ తీసుకుందాం అని ఏదో మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇప్పుడు ఇంగ్లీష్కి వెళ్ళిపోతారు, నా లెవెల్ ఇది కాదన్నారు. టాలీవుడ్ వెళ్ళిపోతాను, బాలీవుడ్కి వెళ్ళిపోతాను అన్నారు. నేనేమంటున్నానంటే హాలీవుడ్కి వెళ్ళిపోతా, బాలీవుడ్కి వెళ్ళిపోతాను అన్నారు. తప్పలేదు. ఇవన్నీ కూడా ఎప్పుడో దిగజారిపోయింది. నిర్మాతగా చూడలేని పరిస్థితి 25 సంవత్సరాల క్రితం వచ్చింది. మీరు వచ్చిన కొత్తలో వచ్చింది. అది మొత్తం టోటల్గా తీసుకొచ్చింది మీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కాదా, మీ ఎల్ఎల్పి కాదా, మీ గిల్ట్ కాదా, మీ 10 మంది నిర్మాతలు కాదా, మీ అమెరికా నిర్మాతలు మీరు అందరూ కలిసి కాదా? మిగతా నేను హీరోలు ఏమనట్లే, మీరు ఇస్తున్నారు, హీరోలు తీసుకుంటున్నారు. మీరు ఆల్రెడీ వాళ్ళకి మీరు అబ్జెప్పేస్తున్నారు, హీరోలు తీసుకుంటారు. ఈరోజు ఎవరి కాసి ఉందండి? ఒక హీరో ఏం చెప్తున్నాడు? శాసిస్తున్నాడు. పలానా నిర్మాతను పెట్టుకో, పలానా డైరెక్టర్ని పెట్టుకో, పలానా వాళ్ళని పెట్టుకో అంటున్నాడు. అంటే ఆయన డిసైడ్ చేస్తున్నాడు. ఎక్కడ షూటింగ్ చేయాలో ఆయన డిసైడ్ చేస్తున్నాడు, ఎక్కడ బడ్జెట్ పెట్టాలో ఆయన డిసైడ్ చేస్తున్నాడు. మరి అన్ని దిల్ రాజు గారికి తెలుసు కదా. నేనేమంటే అట్లూరు పూర్ణచంద్రరావు గారు ఈజ్ ఎ గ్రేట్ ప్రొడ్యూసర్, ఈజ్ అ లెజెండ్ ప్రొడ్యూసర్, సూపర్ డూపర్ హిట్స్ ప్రొడ్యూసర్. ఒక చట్టంతో పోరాటం, మన వెంకీ, సో మెనీ మూవీస్ ఎస్ ప్రొడ్యూసర్. ఆయన అయితే సార్ హిందీలో ఆయన ఒక హిందీ సినిమా తీశాడు. అంటే ఇంకెంతకుముందు ఏం తీశాడు నాకు తెలియదు, కానీ పెద్ద ఆయన ఒక్క హిందీ సినిమాతో అవుట్ అయిపోయాడు.
త్రివిక్రమరావు గారు టాప్ ప్రొడ్యూసర్, ఒక్క హిందీ సినిమా తీశాడు బద్రి, టోటల్ వాషౌట్ అయిపోయాడు, డౌన్ఫాల్ అయిపోయాడు. దేవి వరప్రసాద్ గారు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు, ఒక్క సినిమాతో డౌన్ఫాల్ అయిపోయాడు. ఇలాగ సో మనీ ఈజ్ ప్రొడ్యూసర్. ఎంఎస్ రాజు గారు అంటే ఒక్కొక్కరికి ఒక యుగం ఉంది, ఆ యుగంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో చేస్తారు. ఇప్పుడు అంటే ఇప్పుడున్న యాక్టివ్ ప్రొడ్యూసర్స్లో మనం కదా నిర్మాత, హీరోకి మనం ముందు కదా, హీరో అడిగాడు లేకపోతే హీరోకి మనం ఇస్తున్నామా, మీలో మీకే పోటీ ప్రపంచం. దిల్ రాజు గారు డేట్స్ కావాలి అంటే మనం సినిమా చేసుకోలేకపోతున్నాం, మనం చేత కావట్లేదు, మనం లో బడ్జెట్ వచ్చేస్తుంది, మనం ఆల్రెడీ మనం అనుకున్న దాంట్లో చేయలేకపోతున్నాం. మీకంటే బెటర్ నిర్మాతలు వచ్చారు, వాళ్ళకి కంఫర్ట్ నిర్మాతలు వచ్చారు, చేస్తున్నారు. అందుకే హీరోకి మీరు ఎందుకు దాన్ని కొన్ని సినిమాని కొన్ని దాంట్లో మీరు ఒక లాస్ట్ దాంట్లో కొన్ని దాంట్లో కొంచెం డిఫాల్ట్ అయ్యారు, దాంట్లో కొంచెం దాంట్లో మీరు డిస్ట్రిబ్యూషన్ దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఒప్పుకోవాలి, మనం ఒప్పుకోవాలి. అది మీరు తినలే, ఇండస్ట్రీలో మీకు లాస్ వచ్చింది, దానివల్ల ఇబ్బంది పడ్డారు. అంటే నేను ఎందుకు ఈ మాట దిల్ రాజు గారు మాట్లాడాల్సిన మాట కాదు ఇది. దిల్ రాజు గారు 2011లోనే ఇది జరిగింది కదా, మరి సినిమా నిర్మాతకి వాల్యూ లేదని ఆ రోజు చెప్పాం కదా, చెప్తున్నాం కదా. ఇప్పుడు మిగతా మేము సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటండి? విలువలు తగ్గిపోయాయి, వాల్యూస్ తగ్గిపోయాయి. నిర్మాత అనే వాళ్ళకి విలువ లేదు, నిర్మాత డబ్బు ఇచ్చేవాడు మాత్రమే, డబ్బు ఇచ్చి నించేవాడు మాత్రమే. ఈరోజు అప్పులు అయిపోతే రోజు మన ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోతుంది, మనం నిర్మాత నష్టపోతే రోడ్డు మీద పడిపోతాడు తప్ప. ఎంజాయ్ ఈజ్ అ హీరో, ఎంజాయ్ ఈజ్ డైరెక్టర్, ఆల్ టెక్నీషియన్స్. కనుక దిల్ రాజు గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దిల్ రాజు గారే మాట్లాడకూడదు ఇది, ఎందుకంటే ఆయనే తప్పు చేశారు. కానీ ఆ రకంగా చూస్తే కూడా, అంటే ఆయన చెప్పిన దాంట్లో చూస్తే ఎక్కువ రిస్క్ అనేది నిర్మాతదే కదా సార్ ఫైనల్లీ. అంటే సార్ నాశనం అయిపోయింది నిర్మాత ఫ్యామిలీయే. సంపాదించుకుంటున్నారు అంటే నేను ఈరోజు చెప్తున్న 30 సంవత్సరాల చరిత్రలో, బిఫోర్ 30 years వదిలేద్దాం, ఈ 30 సంవత్సరాల్లో ఎంతమంది సంపాదించారు, ఎంతమంది ఎన్ని మేడలు కట్టారో నాకు చెప్పమానండి దిల్ రాజు గారిని, చెప్పమానండి. మొత్తం టోటల్గా ఎంతమంది ఎన్ని మేడలు కట్టారు, ఎంతమంది సంపాదించారు, ఎలా పెట్టారు ఒకసారి. ఎందుకంటే నేను దిల్ రాజు గారు ఆయన దాంట్లో మాట్లాడారు కాబట్టి ఇది ఎప్పుడో మేము చెప్తున్నాం కదా, ఎప్పటి నుంచో మేము చెప్పి సినిమా ఆపేసాం. సినిమా ప్రొడక్షన్ భయం వేస్తుంది. మేమేం అడుగుతున్నామండి, 50 లక్షల సినిమాకి 250 రూపాయలు టికెటే, ₹1 కోటి సినిమాకి 250, 100 కోట్ల సినిమాకి 250, 500 కోట్లకి 250. ఎందుకు సినిమా చూస్తారు? ప్యారడైజ్లో ₹100 బిర్యానీ అనుకోండి, మీకు బాబర్చీలో ₹100, స్ట్రీట్ ఫుడ్ ₹100. దేనికి వెళ్తారు? ప్యారడైజ్కి వెళ్తారు. అదే మీకు ఇక్కడ ₹50 ఉంటే స్ట్రీట్ ఫుడ్కి వెళ్తారు. అంటే ఎక్కడ వ్యత్యాసం లేనప్పుడు టికెట్ మా చిన్న సినిమా ఎలా బతుకుతుంది? మా బాధ అదే కదా, మా కష్టం అదే కదా. మమ్మల్ని మాలాంటి వాళ్ళని చిన్న సినిమా నిర్మాత రోడ్డు మీద లాగింది మీరు కాదా అని అడుగుతున్నా. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు అంటే మీకు విలువలు లేనప్పటికీ, మీకు ఎవరో డేట్స్ ఇవ్వకపోయేటప్పటికీ ఏదో సెటిల్మెంట్లు చేసి ఇప్పుడు బాలేబాబుతో ఏదో సినిమా ఏదో ప్రయత్నం చేసుకుంటున్నారు. ఓకే, మీరు సినిమా చెయ్యాలి, మీరు పెద్ద నిర్మాతగా మళ్ళీ ఇంకా ఇండస్ట్రీలో ఉండాలని మేము కోరుకుంటాం. ఇది ఇష్యూస్ బేస్డ్ మాత్రమే, వ్యక్తిగత విభేదాలు ఏమీ కాదు. కానీ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ బతకాలంటే ఏం చేయాలని మేము రోజుకి మాట్లాడతాం. నట్టికుమార్ మాట్లాడతాడు గట్టిగా, నట్టికుమార్ గట్టిగా మాట్లాడు, ఇష్యూస్ బేస్డే మాట్లాడతాడు. అందుకనే నేను ఒకటే చెప్తా, సినిమా ఇండస్ట్రీ బతకాలి. సినిమా ఇండస్ట్రీ బతకాలంటే తెలంగాణలో బతకాలి, ఆంధ్రప్రదేశ్లో బతకాలి. 68% రెవెన్యూ మేము ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్ నుంచి. మేము ఎందుకంటే నేను పుట్టునూరు విశాఖపట్నం కాబట్టి 68% రెవెన్యూ ఇస్తే మేమేమి ఇస్తున్నాం సినిమా వాళ్ళు అని ఒక్కసారి మీరు గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి ఎవరైనా సరే. 68% మా ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెవెన్యూ ఇస్తే 32% మీరు రెవెన్యూ వస్తుంటే, మీరు ఇక్కడ ట్యాక్సులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, మా దగ్గర షూటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది, మాకు ఎంప్లాయ్మెంట్ ఏది? దుర్గేష్ గారు కూడా మాట్లాడడం రాంగు. దుర్గేష్ గారు ఏమంటారు, మాకు ఎక్కువ షూటింగులు జరుగుతున్నాయి. అయ్యా దుర్గేష్ గారు, ఎక్కువ షూటింగులు జరుగుతాయి అంటే ఏమంటారంటే ఈజ్ అవుట్డోర్ అంటారు సార్. అవుట్డోర్ అంటే మనం ఇక్కడి నుంచి షూటింగ్ చేసుకొని వెళ్ళిపోతున్నారండి, స్టేయింగ్ లేదండి.
మనకి జిఎస్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదండి, అక్కడ జిఎస్టీ లేదండి. షూటింగ్ చేసుకుంటే జిఎస్టీ అనేది తెలంగాణకు వస్తుంది, జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ తెలంగాణకు వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇక్కడి నుంచి వస్తుంది, మ్యాన్ పవర్ ఇక్కడి నుంచి వస్తుంది. మనకు అక్కడ షూటింగ్స్ మాత్రమే జరుగుతాయి సార్. మన అందాన్ని వాడుకుంటున్నారు, మన ప్రదేశాలను వాడుకుంటున్నారు, కానీ మన పిల్లలకు ఉద్యోగాలు లేవండి, మనకి ఇన్కమ్ లేదండి. 68% మన డిఆర్ నుంచి ఇన్కమ్ ఇస్తున్నామండి. ఒక్కసారి దుర్గేష్ గారు ఆలోచించండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, డెవలపింగ్ కావాలి, ఇంత పర్మనెంట్ స్ట్రక్చర్ కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి. కనుక మీరు ఇక్కడ చేయాలి షూటింగ్, అక్కడ చేయాలి. రెండు దిక్కులా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టండి అని దస్సపోరు పెడుతున్నాం. 2014 నుంచి విడిపోయిన కానీ నుంచి అడుగుతున్నాం. ఏం దిల్ రాజు గారు చైర్మన్గా ఉన్నారు, ఏమండి ఇది కరెక్ట్ కాదు, మేము అక్కడ సినిమా షూటింగ్ చేసుకుంటున్నాం, అక్కడ ప్రజల దగ్గర డబ్బులు మేము రెవెన్యూ తీసుకుంటున్నాం, మేము అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉందా అని, మీకు లేదా సార్ అని అడుగుతున్నాం. మరి ఆంధ్ర వాళ్ళు అంటారు కదా, మొత్తం నిర్మాతలందరూ ఆంధ్ర వాళ్ళే, కానీ షూటింగ్ చేస్తుంది తెలంగాణలో. కానీ తెలంగాణలో షూటింగ్ జరగాలి, ఆంధ్రాలో కూడా జరగాలి. అందుకని మా రెవెన్యూ ఇస్తున్నాం కదా, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా లేదా, అక్కడ కూడా డెవలప్మెంట్ అవుతుంది అవ్వాలి కదా. మరి దాన్ని ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? మరి ఆంధ్రప్రదేశ్ ఏం పాపం చేసిందని మీరు పట్టించుకోవట్లేదు? మీరు అది ఎందుకంటే నేను ఎందుకు అడుగుతా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా అడుగుతున్నా. 35% ఇక్కడ, 65% అక్కడ చేయాలి రేషియో ప్రకారం. వద్దు 50-50 చేయండి, లేకపోతే మాకు 40 చేయండి. ఆంధ్రాలో మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, ఒక 10,000 మందికి ఉద్యోగాలు ఇద్దాం. అక్కడ మాకు టూరిజం అంటే సినిమా ఇండస్ట్రీకి టూరిజంకి అతి దగ్గర సంఘీభావం ఉంటుంది. ఆ భావంలో ఏమవుతుందంటే మాకు సినిమా ఇండస్ట్రీ వస్తే మాకు టూరిజం పెరుగుతుంది, టూరిజం పెరిగితే మాకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరిగితే అక్కడ వ్యాపారస్తుల ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే కొన్ని వేల కుటుంబాల ఆదాయం వస్తుంది. ఇవన్నింటి మీకు లింక్స్ ఉన్నాయి కాబట్టి సినిమా అంటాం. సినిమా వాళ్ళు వచ్చి మాకేం ఇవ్వక్కర్లే, సినిమా వాళ్ళు వస్తే జనాలు వస్తారు, జనాలు వస్తే టూరిజం పెరుగుతుంది. అందుకనే సినిమాకి టూరిజంకి దగ్గర అవినాభావ సంబంధం ఉంది అని నేను చెప్తాను. దయచేసి దిల్ రాజు గారు, మైత్రి రవి గారు, నవీన్ ఎర్నేన్ గారు, సావు గారు, సుస్మిత కొణిదెల గారు అందరూ కూడా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు రెండింటిలో షూటింగ్ జరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, మనం స్టూడియోలు కట్టాలి, డబ్బింగ్ థియేటర్లు కట్టాలి, అన్నీ చేసి డెవలప్ చేద్దాం. కానీ ఈరోజు నిర్మాతకు విలువ లేదంటే, నిర్మాతకు విలువ వచ్చే రోజే మేము సినిమాలు చేస్తాను ఆగిపోయాం. మేము ఎందుకు ఆగిపోయాం? నిర్మాతకు విలువ లేదని ఆగిపోయాం. మీకు 2011 తెలుసు నిర్మాతకు విలువ లేదని. నిర్మాతకు విలువ లేకపోవడానికి కారణం మీ 10 మంది కాదా, మీ 15 మంది కాదా? ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పండి. ఎందుకంటే ఈజ్ అ సీనియర్ మోస్ట్ పూర్ణచంద్రరావు గారు దాని మీద ఓపెనింగ్కి వెళ్ళారు, మీరు అందరూ కూడా మాట్లాడారు, సంతోషం, అదృష్టం. అలాంటి వ్యక్తులు సీనియర్ మోస్ట్, అలాంటి వాళ్ళ మీద వాళ్ళు ఇంతకుముందు చేసిన వర్క్స్ అన్ని మనం నేర్చుకోవాలా. పెద్దవాళ్ళు చేసినవన్నీ కూడా వాళ్ళ మెమోరీస్ ఉన్నాయి, అలాంటి మెమోరీస్ అన్ని చేసుకోవాలి. అందుకే వాళ్ళు బాధపడ్డారు, ఆ బాధను కూడా మనం చెప్పుకోగలగాలి. ఆ కష్టపడ్డారు, ఆ కష్టాన్ని మనం చెప్పుకోగలగాలి. దాసనారాయణ గారు చెప్పింది గుర్తు చేసుకోండి, అశ్విని దత్ గారు చెప్పింది గుర్తు చేసుకోండి, అలాగే రాఘవేంద్ర గారు చెప్పింది గుర్తు చేసుకోండి, డివిఎస్ రాజు గారు, పండారు కక్ష గారు, అందరూ చాలామంది అండి. అంటే నేనేమంటానంటే సీనియర్ మోస్ట్ వాళ్ళందరూ వాళ్ళ అనుభవాలు తీసుకుందాం, వాళ్ళ బాధను తీసుకుందాం, వాళ్ళ కష్టాన్ని తీసుకుందాం. ఈరోజు మనకి ఎక్కడి నుంచో డబ్బు వచ్చేస్తుందని 1000 కోట్లు 500 కోట్లు సినిమా తీసి సినిమా ఇండస్ట్రీ సమాప్తం అయిపోయింది. అందుకే సినిమా ఎప్పుడు వస్తుంది అంటే పెద్ద సినిమానే చూస్తున్నారు థియేటర్లో, చిన్న సినిమా చూడట్లేదు. చిన్న సినిమాకు బతికించాలి అంటే మల్టీప్లెక్స్లో 20% ఆక్యుపేషన్ ఇవ్వాలి. చిన్న సినిమాని బతికించాలి అంటే మీరు 2.5 షో ఇవ్వాలి. బతికించడానికి మీరు నిలబడటానికి బతికించడానికి, కార్మికుని బతికించడానికి చిన్నోడు బతుకుతున్నాడు. కానీ దిల్ రాజు గారి మాటల్లో, ఆయన మాటల్లో నేనంటే ఆయన కాడకు వచ్చేటప్పటికి ఇప్పుడు బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు ఆయన అందరూ పిలిచి అన్న 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 అంటే అయిపోయాయి. ఈరోజు ఎవరు రానివ్వట్లేదు. కాబట్టి అంటే వాస్తవంగా ఈజ్ రియల్ గుండెల మీద చేసుకొని చెప్పానండి. ఇంతమందితో ఇంత పెద్ద హీరోలతో సినిమాలు చేశాడు కదా ఆయన, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాడు నేను అడుగుతున్నా, ఆయన్ని అడుగుతున్నా డైరెక్ట్గా. ఎందుకంటే నిజం చెప్పండి, ఇప్పటికైనా నిజం చెప్పాలి, తెలియాలి నిజం అంతే. తప్ప మనం ఒక యుగం ఉంది, ఆ యుగంలో ఎంఎస్ రాజు గారు, అలాగే మనకు ఎంఎస్ రెడ్డి గారు, అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క టైపు. ఇప్పుడు దిల్ రాజు గారు, ఇంకొకరు ఇప్పుడు మైత్రి రవి గారు, ఒక్కొక్కరు వస్తారండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.